సంగారెడ్డిలో కుండపోతగా వాన కురిసింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మార్క్స్ నగర్, బాబానగర్, శివాజీనగర్, వివేకానంద నగర్, నారాయణ రెడ్డి కాలనీ, రిక్షా కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు వర్షపు నీటితో నిండిపోయాయి. బైక్లు నీట మునిగాయి. 100కు పైగా కుటుంబాలు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నారు. నిన్నటి కరెంటు లేకపోవడంతో రాత్రంతా చీకట్లోనే గడిపారు. పండగ పూట వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి ప్రజలు. సంగారెడ్డిలో కుండపోతగా వాన కురిసింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్లు కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి, అలాగే కరెంటు కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒకవైపు ఇవాళ వినాయక చవితి, మరోవైపు వాళ్ళు వర్షపు నీటు వరదతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా? ఉదయశ్రీ, ఇటు పండుగ పూట బయలుదేరామని చూస్తే మాత్రం భారీ వర్షం నిన్న రాత్రి సంగారెడ్డిలో భారీ వర్షం కురిసింది. దీంతో వారు పండుగ కూడా చేసుకోకుండా కాలనీ వాసులు, సంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షం ఏదైతే ఉందో దాంతో ఇటు కాలనీ వాసులు, పలు అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలోనే నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు 11.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. దీంతో మార్క్స్ నగర్, బాబా నగర్, శివాజీ నగర్, వివేకానంద నగర్ కాలనీ, అదేవిధంగా నారాయణ రెడ్డి కాలనీతో పాటు పలు ఇండ్లలోకి, ఆ కాలనీలో ఉన్నటువంటి ఇండ్లలోకి కూడా వరదొచ్చి చేరింది. దీంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లాలో 2 అపార్ట్మెంట్లలో కూడా మొత్తం సెల్లార్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి వర్షపు నీరుతో. దీంతో సెల్లార్లో ఉన్నటువంటి బైకులన్నీ కూడా నీట మునిగాయి. దీంతో ఆ కాలనీ వాసులు బయటికి రాయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావడానికి కంపౌండ్ వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. కంపౌండ్ వాళ్ళ నుంచి ప్రమాదకర ఫీట్లు చేస్తూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులకు మొరబెట్టుకున్నా కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదని చెప్పి అపార్ట్మెంట్ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో సంగారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కూడా రాత్రి భారీ వర్షం వస్తుంది. ఉదయం మొత్తం వాతావరణం అంతా కూడా పొడిగా ఉంటుంది. రాత్రి మాత్రం భారీ వర్షం వస్తుంది. దీంతో గత 3 రోజులుగా ఇదే స్థాయిలో భారీ వర్షం రావడంతో మాత్రం సంగారెడ్డి పట్టణం అంతా కూడా నీట మునిగింది. సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలన్నీ కూడా జలమయమై మాత్రం కాలనీ వాసులు, అదేవిధంగా జనాలు పండగ పూట ఈ రోజు వినాయక చవితి బయటికి వెళ్దామంటే కూడా కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే సంగారెడ్డి పట్టణంలో ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఇది సంగారెడ్డిలో పరిస్థితి. సంగారెడ్డిలో నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షానికి కూడా చాలా కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల చుట్టూ కూడా నీరు చేరింది.